ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అన్న తెలుగు ఇండస్ట్రీకి హీరో వచ్చిండు. ఇన్ని రోజులు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్క ఎత్తు అయితే మంచు విష్ణు ఒక్క ఎత్తు మామూలుగా చేయలే. యాక్టింగ్ అద్దరగొట్టాడు. మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా. యాక్టింగ్ చించేసింది భయ్య. నిజంగా మోహన్ బాబు ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నా ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ రోజుల్లో మాట్లాడే మాటలు కానీ అసలు అది అద్భుతం భయ్య. అసలు విజువలైజేషన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు, ఆర్ఆర్ గురించి ప్రతి విషయం గురించి కూడా అద్భుతంగా క్లియర్ కట్గా చూపించిన సినిమా ఏదైనా ఉందంటే కన్నప్ప. అసలు సినిమా కాదబ్బా, అది ఒక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అంటే మనం ఊహించుకోండి, చాలామంది కూడా మీమర్స్, ట్రోలర్స్, కొంతమంది చిల్లర బ్యాచ్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి. వాళ్ళందరికీ ఎంత నొక్కి పట్టాలన్నా, ఎంత ఆపాలన్నా కూడా ఏది ఆగలేదయ్యా. కేకలు, అరుపులు, ప్రతి ఒక్కరు క్లైమాక్స్ మాత్రం విజువల్స్, ఆ సెంటిమెంట్ కానీ అసలు వేరే లెవెల్ భయ్య. సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించినాయి భయ్య. సాంగ్స్ కానీ అలాగే హీరో హీరోయిన్ మధ్యలో ఆ సిచ్యువేషన్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఎమోషనల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం లెక్క ఉంది. ప్రభాస్ అన్న ఎంట్రీతో మాత్రం సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసిపోయింది. సూపర్ ఉంది సినిమా. ఇందులో ఎలా విష్ణు పర్ఫార్మెన్స్ ఎట్లుంది? కృష్ణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న. కంబ్యాక్ హీరో అంటున్నా కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్కడు చాలు. ఫస్ట్ హాఫ్ రొమాన్స్ ఉంది అంటే ఎక్కువ. ప్రతి సినిమా గురించి రొమాన్స్ అనేది కాదు భయ్య, అదొక డిఫరెంట్ జోనర్ అంతే. దాని గురించి నువ్వు కావాలనే రొమాన్స్ ఉంది, అది ఉందంటే మంచి ఫ్యామిలీ సినిమా. పేరే కన్నప్ప. అందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరికి భక్తి గురించి లేదు భయ్య. రొమాన్స్ ఏం లేదు, చూసే కొద్ది ఉంటుంది కానీ అసలు రొమాన్స్ అనేది లేదు. ఎలాగ ఉండాలో అలాగ చెప్పుతో కొడతా. ప్రభాస్ అన్న చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా భయ్య, ప్రభాస్ అన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి, అందరు ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అనమాట కన్నప్ప. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ అన్న లేకపోతే సినిమా అయిపోతానని అయితే ఏం లేదు. విష్ణు అన్న కష్టానికి ఖచ్చితంగా చెప్తున్నాను కదా. నేను అనుకున్నా ఏంటంటే ప్రభాస్ అన్న ఉండే డామినేషన్ అవుతుందేమో, ఇంకా వేరే విధంగా వెళ్తుందేమో సినిమా అనుకున్నాం. కానీ ప్రభాస్ అన్న క్యారెక్టర్ జోనర్ వేరు, అలాగే మంచు విష్ణు అన్న క్యారెక్టర్ జోనర్ వేరు. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా చెప్పుకోవాలంటే నిజంగా మంచు విష్ణు అన్న ఒక మంచి పని ఏంటంటే, మీరు మంచి పని ప్రభాస్ అన్న ఆ క్యారెక్టర్ ఒక మాట అంటే నాకు ఎట్లా ఉంది సినిమా? ఇంత పెద్ద గెటప్ వేసుకున్నా సినిమా ఎలా? సినిమా చాలా బాగుంది అన్న. సినిమాకి అసలు దేని గురించి వచ్చారు? ప్రభాస్ గారి కోసం. అది కాదు, ఆయన ఫ్యాన్ గా బ్యూటిఫుల్. ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం. ప్రభాస్ గారి కోసం ఆయన మంచు విష్ణు గారి క్యారెక్టర్, మంచు విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ చూడన్నా అంటే ప్రభాస్ ఉన్న సినిమా కాబట్టి విష్ణుని సపోర్ట్ చేయండి అన్న. ప్రభాస్ గారు చేసిన సినిమా, విష్ణు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దయచేసి విష్ణు గారిని ట్రోల్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. జై రెబల్ స్టార్.